మాది సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కానపురం గ్రామం. మా తండ్రి పేరు గాదె మధు, మా నాయనమ్మ పేరు గాదె రమణమ్మ. మా నాయనమ్మ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. మాకు 4 సంవత్సరాల నుంచి మా నాయనమ్మ బియ్యం రాయట్లేదు. ప్రతి నెల మాకు 24 కేజీల బియ్యం ఇస్తున్నారు. ఈరోజు మా ఊర్లో బియ్యం దగ్గర గొడవ అయిందని మాకు ప్రతి నెల ఇయ్యని మా నాయనమ్మ బియ్యం ఈ నెల మాకు 30 కేజీలు ఇచ్చారు. అలా ప్రతి నెల ఇవ్వట్లేదు, మాకు ఎప్పుడు 24 ఇస్తారు. ఈరోజు గొడవ జరిగిందని 30 కేజీలు ఇచ్చారు. అనంతగిరి మండలం. నా పేరు గుల్లపల్లి లక్ష్మి, కానాపురం గ్రామం. ప్రతి నెల బియ్యానికి మా అబ్బాయి వెళ్తున్నారు. ఈ నెలే మేము వెళ్ళాము. ప్రతి నెల మా ఆయన చనిపోయిన దగ్గర నుంచి మాకు 24 కేజీలు బియ్యం వస్తున్నాయి. ఈ నెల మేము వెళ్ళేసరికి అంటే రావట్లేదు, అంటే ఇవ్వటం అయితే ఇస్తుర్రు. మాకు 24 కేజీలు అక్కడ జరుగుతుంది, కానీ మాకు ఇచ్చేది 18 కేజీలే ఇస్తుర్రు. ప్రతి నెల మా అబ్బాయి పోయి తీసుకొస్తుర్రు. ఈ నెల నేను పోయేసరికి కూడా బియ్యం ఏం చేశారు, 18 కేజీలు మా బస్తాలో పోసారు, 6 కేజీలు ఏరే మూటలు పోసి పైన పెట్టారు. పైన పెట్టి ఏందండి అంటే మీ ఆయనకు బియ్యం రావంటుర్రు. మరి బియ్యం రానప్పుడు 24 కేజీలు మిషన్ ఎందుకు? మాకు 18 కేజీలు మిషన్ మించి నేను దియ్యను, మాకు మిషన్ చెప్పిందా కానీ ఆ మూట అట్లనే ఉంచితే మిషన్ ఎందుకు చెప్పింది, నేను బియ్యం ఇచ్చుకోవాలని మిషన్ మీద పెట్టిన మూట తీసి కింద వేసారు. అంటే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటారు. పెనకాంచి మాకు బియ్యం ఇవ్వట్లేదు. ఇంటి నుంచి అయితే బియ్యం వస్తూనే ఉన్నాయి కానీ మాకైతే ఇవ్వట్లేదు.